జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కొత్తగా ఒక డైలాగ్ అయితే చెబుతున్నారు, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ. దేనికంటారు ఆయన అభిమన్యుడిగా అర్జునుడా అని చెప్పి ఎవరికైనా అనుమానం వచ్చిందంటారా, లేకపోతే ఎవరైనా అడిగారంటారా? ఇతనికి ముందు భయం పట్టుకుంది. భయం పట్టుకొని సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా వాల్ పోస్టర్లు వేసేసాడు. ఈయన దేనికి సిద్ధం? పెట్టావేడ సర్దుకొని వెళ్ళటానికి సిద్ధం అని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటే ఆయన నేను అర్జునుడు అంటున్నాడు, మేము అంటున్నాము అక్రమార్జునుడు నువ్వు. ఎందుకంటే ఇసుక బొక్కావు, మైనింగ్ బొక్కావు, మందు పేదల ప్రాణాల మీద పెట్టి ప్రాణాలు పణంగా పెట్టి మందు అమ్ముకొని ఆ డబ్బులు బొక్కావు. ఇవాళ కాదేది అనర్హం నీ ధనార్జనకు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ బొక్కేసావు, నువ్వు అక్రమార్జుడు అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నువ్వు రాష్ట్రం అంతా పెట్టావు, సిద్ధం తెలుగుదేశం పార్టీ సంసిద్ధం, రెడీగా ఉన్నావు నీ మీద పోటీకి. ఎందుకంటే నువ్వు చేసినవన్నీ వైఫల్యాలు వాళ్ళ ప్రజలందరూ గమనించారు. ఏం చేసావు నువ్వు? ఆ రోజు నేను చెప్పావు, నీకు ప్రత్యేక హోదా రావాలంటే జగన్ రెడ్డికి ఓటేయండి అన్నావు. ప్రత్యేక హోదా తెచ్చావా? 5 సంవత్సరాలు అయింది. మరి కేంద్రం మెడలు ఉంచుతానని వాళ్ళ పాదాల దగ్గర పడిపోయిన పరిస్థితి నీది. ఆ రోజున అసెంబ్లీలో మరి నేను రాజధానిని కడతాను చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడని చెప్పేసి బేరాలు వెలికిన నువ్వు మరి ఇవాళ 3 రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని మరి గందరగోళంలో పెట్టి ఒక్క చోట కూడా ఒక్క ఇటుక బిళ్ళ కూడా వేయలేని పరిస్థితి నీది. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, చేసావా? ఇవాళ పనికిమాలిన మద్యం తెచ్చి ఇవాళ పేదల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నావు నువ్వు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగస్తులు కూడా గమనించాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే సిబిఎస్ రద్దు చేస్తామంటే అన్న వారంలో చేసేస్తానన్నాడు. తర్వాత మళ్ళీ సజ్జలు వచ్చి మాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాడు మా ముఖ్యమంత్రి, అందుకని ఇచ్చాడు. ఇంత కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి, ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, ఆయనకు మతిమరుపు వచ్చింది, ఏం మాట్లాడుతాం అర్థం కావట్లేదు అంటున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ అన్నాడు. మరి మీ వాడికి మతిమరుపు ఉందా లేదా? అసలు నువ్వు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవా? నువ్వు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు కాగితం మీద రాసుకొచ్చింది చదవటం కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలు ఘోరాలు అన్ని వర్గాల పట్ల మరి చూపించే వ్యతిరేకత అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను పంపించడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను 124 సార్లు మీకోసం, అంటే 57 నెలల్లో 124 సార్లు మీ బిడ్డ మీకోసం బటన్ నొక్కాడు, మీ బిడ్డను మీరు గెలిపించడానికి 2 బటన్లు నొక్కండి అంటున్నాడు కదా. మరి దీన్ని క్రిడ్పోకో అనాలా, లేదంటే ఓటుకు నోటు అనాలా, లేదంటే కనుక ప్రజల్ని బ్రతిమలాడుతున్నాడు అనుకోవాలా, లేదంటే ప్రజల్ని బెదిరిస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? నేను రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తారు అనే మాట అయితే ఆయన మళ్ళీ చెబుతున్నారు కదా. ఎలా చూడాలంటారు ఈ మొత్తం ప్రాసెస్ని? ఇవాళ సంక్షేమ పథకాలకి ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకి సంక్షేమం ఇచ్చిన మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు. ఆ పరంపరను కొనసాగిస్తూ ఉంది ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈయన అంటూ ఉన్నాడు సంక్షేమ పథకాలు నేను లేకపోతే, నువ్వు లేకముందు సంక్షేమ పథకాలు లేవా? ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు లేకముందు లేదా? ఇంకా ఉన్న పథకాలను నువ్వు తీసేసావు. పేదలకు, దళితులకు, బడుగులకు ఉన్న పథకాలన్నీ నువ్వు తీసేసి ఇవాళ నేనేదో కొత్తగా సంక్షేమ పథకాలు పెట్టానని చెప్తున్నావు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎత్తేసావు. అదేవిధంగా అమ్మఒడి ఒక్కడికి ఇస్తున్నావు. పేదలు 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఇంటికాడ పని చేసుకోవాలా? ఇవాళ విద్యను నాశనం చేసావు, మెడికల్ సీట్లు అమ్ముకున్నావు. ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అన్నింటినీ 27 సంక్షేమ పథకాలు దళితులకు ఇచ్చే నువ్వు రద్దు చేసి ఇవాళ నేనేదో సంక్షేమానికి నేనే ఆద్యుడని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నావు. అండ్ నువ్వు చెప్తూ ఉన్నావు బటన్ నొక్కి 2,55,000 కోట్లు ప్రజలకు వేసానన్నా. నువ్వు తెచ్చింది 11 లక్షల కోట్లు.
మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి కక్కిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ లెక్కలు మొత్తం కక్కిస్తాం. నువ్వు మద్యం అమ్మిన, అక్రమంగా మద్యం అమ్మిన డబ్బులు ఎవడెవడైతే ఎన్నెన్ని బొక్కాడో మొత్తం కూడా రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నువ్వు 2,60,000 కోట్లు పంపించానంటున్నావు. తజ్మా డబ్బులని ఏం చేసావు? నువ్వు బొక్కావు. నువ్వేమో పేదలకేమో పలహారం వేసి నువ్వు మాత్రం మరి కోట్లు దండుకొని నువ్వు ఇటీవలే మరి 30 లారీలు ఎక్కడికో వెళ్ళినాయి అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. విదేశాలు పంపించి వాటిని మళ్ళీ వైట్గా తెచ్చి ఇక్కడ మరి నువ్వు సొంతం చేసుకుందాం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి నీకన్నా రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన అనౌన్స్ చేశాడు. అమ్మఒడిలో ఒక్క పిల్లోని చదివిస్తే తల్లికి వందనం కింద మరి ఆడబిడ్డ ఆ తల్లికి వందనం కింద మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తా అన్నాడు. ఆడబిడ్డ నిధి కింద మరి నువ్వు 45 సంవత్సరాల తర్వాత 1,500 ఇస్తే మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల దాకా 1,500 కాడికి నెలకు 1,500 కాడికి వాళ్ళ అకౌంట్లో వేస్తా అన్నాడు. సంక్షేమ పథకాలు ఎవరు ఎక్కువ ఇస్తున్నట్టు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. రైతుని ఆదుకోవడానికి మరి సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి రైతులకు ఇస్తానని చెప్పిన మరి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిరుద్యోగులకి మరి నెలకి 3,000 దాకా ఆయన నిరుద్యోగ నిధి కింద యువగళం నిధి కింద ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మంచినీటి పథకం ఫ్రీ మంచినీటి కుళాయి ఇస్తానని చెప్పాడు. ఇదే విధంగా అనేక రకాలుగా ఆయన ఆదుకుంటానని చెప్పిన రీతిని ఇవాళ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు. అందరూ కూడా మోసపోయామని చెప్పేసి అందరూ భావిస్తున్న ఈ తరుణంలో రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా బటన్ నొక్కుతారు. అది ఏ బటన్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయే బటను ప్రజలందరూ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. గడిచిన కొంతకాలంగా వైఎస్ విమలారెడ్డి గారు పాస్టర్లందరితోటి సమావేశం నిర్వహిస్తున్నారు. మొన్న రీసెంట్గా విజయవాడలో నిర్వహించారు. ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గం, మళ్ళీ ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం వాళ్ళతోటి అనేది ఈ నియోజకవర్గాల వారీగా పాస్టర్లతోటి ఆమె సమావేశాలు నిర్వహిస్తూ ఆ సమావేశాల్లో క్రీస్తు బోధనల గురించి చెప్పకుండా మనం క్రిస్టియన్ సభలు పెట్టుకోవాలంటే క్రిస్టియన్ ముఖ్యమంత్రి రావాల్సిందే, ఇక్కడ మనం స్వచ్ఛంగా బతకాలంటే అంటూ వాళ్ళకు ఒక పక్కన ఇలా చెబుతూనే మరో పక్కన వాళ్ళకు పాంప్లెంట్లు ఇచ్చి అధికారికంగా పార్టీ ప్రచారం చేస్తున్నారు. ఆమె ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితి మొత్తాన్ని? మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ బైబిల్ పెట్టుకొని వచ్చి ఈ క్రిస్టియన్స్ అందరినీ కూడా మోసం చేసి ఈ క్రిస్టియన్ బిడ్డ నా బిడ్డ ఒక్కసారి అధికారం ఇవ్వండి మరి బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని చెప్పిన విజయమ్మ గారు ఆయన అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలకి మరి హైదరాబాద్ పారిపోయింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలకి ఆ గౌరవ అధ్యక్ష పదవి తీసేశారు. అంటే ఇవాళ తల్లిని చెల్లిని చూడలేని ఒక వ్యక్తి ఇవాళ క్రిస్టియన్స్ని మళ్ళా మోసం చేయడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి లేదు కాబట్టి ఇవాళ మేనత్తని రంగంలోకి దించాడు. మాకు ఒక డౌట్ కూడా ఉంది ఇక్కడ. మరి గతంలో అధికారం రావడం కోసం కోడికత్తిని వాడాడు. అదేవిధంగా వాళ్ళ బాబాయి మర్డర్ విషయాన్ని వాడి సానుభూతి పొంది మరి అధికారంలోకి వచ్చాడు. విమలారెడ్డి గారికి మేమైతే ఒక సలహా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవాళ నువ్వు అందుబాటులో ఉన్నావమ్మా, రేపు ఎలక్షన్కి నిన్ను వాడుకుంటాడేమో, తస్మాత్ జాగ్రత్తగా ఉండమ్మా విమలారెడ్డి గారు అని చెప్పేసి మేము ఆమెకైతే ఒక సూచన సలహా ఇస్తూ ఉన్నాం. ఇక పాస్టర్ల విషయానికి వస్తే మరి పాస్టర్లకి నేను 5,000 కాడికి వేస్తాను నెలకని చెప్పిన మరి ఈ ముఖ్యమంత్రి ఇక్కడ 4 సంవత్సరాల 10 నెలలు అయితే మరి 5 లక్షల మంది పాస్టర్లు ఉంటే 5,000 మందికి పాస్టర్లకు వేస్తా నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి పాస్టర్లందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ పాస్టర్లు ఆ రోజున కూడా వాళ్ళు కూడా నమ్మి నిజంగా బైబిల్ తీసుకొని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరూ పాస్టర్లు నమ్మి కూడా వాళ్ళ చర్చిల్లో చెప్పి అందరూ కూడా దళితులతో కూడా క్రిస్టియన్స్తో కూడా దళిత క్రిస్టియన్స్తో కూడా ఓట్లు వేయించి ఇవాళ ముఖ్యమంత్రి అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఇవాళ తల్లి చెల్లె దూరమై పారిపోయారు. నిన్నగాక మొన్న మరి వాళ్ళ బాబాయ్ కూతురు సునీత రెడ్డి ఆమె తెలంగాణలో కంప్లైంట్ చేసింది. మరి నీచంగా సొంత చెల్లెల మీద నీచంగా సోషల్ మీడియాలో పెడుతుంటే కూడా కనీసం మాట్లాడలేని ఒక అన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ఒక అన్న
ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తాడు, ఏ విధంగా వాళ్ళని కాపాడుతాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వాళ్ళ సొంత మీడియాలో, వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ సొంత సోషల్ మీడియాలో దిగజారుడు మరి విమర్శలు చేస్తూ ఉంటే, వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ పేద ప్రజల్ని, క్రిస్టియన్స్ని కాపాడతాడంటే ఎవరు నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విమలారెడ్డి గారు వచ్చినా కూడా పాస్టర్లు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన మోసాలు, పాస్టర్లు అందరూ కూడా దళితులతో ఓట్లు వేయించారు. ఇవాళ దళితుల్ని ఏ రకంగా నువ్వు మోసం చేసావు, దళితుల్ని ఏ రకంగా దాడి చేసావు, దళితుల్ని ఎంతమందిని చంపావు? 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,000 మంది నీ రాజ్యంలో నీ అధికారం ఉండగా మరి అనేక ఇబ్బందులు పడ్డారు. అనేక దళితుల పథకాలను తీసేసావు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని పక్కదోవ పట్టించావు. SC/ST సప్లై నిధులు తీసేసావు. అన్ని విధాలుగా దళితుల్ని, దళిత క్రిస్టియన్లని మోసం చేసావు. కాబట్టి ఇవాళ ఒకళ్ళో ఇద్దరు పాస్టర్ నీ తరపున వచ్చి చెప్పినా వినే క్రిస్టియన్స్ అయితే లేరు. ఇవాళ వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంది, దానికి సమాధానం చెప్పడు. వాడు చెల్లి చెప్పింది, నా ఆస్తిలో భాగం పంచమంటే మెడకా మీద చేపెట్టి గోడకేసి ఒత్తాడని. అలాంటి వ్యక్తి సైకో ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపించి మరి చంద్రబాబు నాయుడు గారిని, మరి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని మరలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం మరి డెవలప్ అవ్వాలంటే, ఈ రాష్ట్రంలో మరి అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో మరి ఉపాధి కోసం ఎంతోమంది విద్యార్థులు ఇవాళ రోడ్డు పడ్డారు. ఆ విద్యార్థులందరి కోసం, ఉపాధి కోసం మరలా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధమనే బోర్డు అందరూ చూశారు, సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపించడానికి ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.